श्रीशैलेशदया पात्रं धीभक्तादिगुणान्नवम् यतीन्द्रप्रवणं वन्दे रमजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजैक्मरुक्मभ्यामोत्तराणतुराय मेने अस्मद्गुरो भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता यो तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्नक्लपते रुगलाभिरामम् श्रीमतरङ्गिरिवलं प्रणमामि मूर्ध्ना भूतं शरश्च महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधीश्वरस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदार सन्दर्शयन्द्रमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसे षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरये शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ससिंहचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं हारवक्षस्थलशोभिकौस्तभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 15వ అధ్యాయం చదువుకుంటున్నాం అన్నమాట. దాంట్లో కూడా ఒక 18 శ్లోకాల వరకు పూర్తయింది. నిన్న మొత్తం 36 శ్లోకాలు ఉన్నాయి, అంటే సగం అయిపోయింది. ఈ 18 శ్లోకాల్లో మనకి జరిగినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా రుభు నిధాగ సంవాద అని చెప్పి, అంటే ఒక గురు శిష్యుల యొక్క సంవాదం అనమాట. వారి ఇరువుల మధ్య జరిగినటువంటి విషయం. ఎందుకంటే రుభు మహర్షి జ్ఞానాన్ని కలిగిస్తూ చెప్పిన గీతం ఆలకించు అని చెప్పి ఈ పరాశరుడు చెప్తున్నాడు మైత్రేయుడికి. ఆయనకి ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. ఆ శిష్యుడి పేరే నిధాగుడు అనమాట. ఆయనకి అన్ని విషయాలు కూడా చక్కగా బోధిస్తాడు అనమాట. కానీ అద్వైత వాసన మాత్రం అబ్బలేదు. అందుకని చెప్పి నిధాగుడు జ్ఞానం కలిగించే సకల శాస్త్రాలు చదివాడు, కానీ అద్వైత వాసన అబ్బలేదన్న విషయం ఆ రుభుడు గ్రహించాడనమాట. అందుకని ఆయనకి బోధించేది కోసము ఒకరోజు గురువు కాబట్టి ఆయన శిష్యుడు ఇంటికి వస్తాడనమాట. ఆ నిధాగుడి ఇంటికి వచ్చినప్పుడు అర్ఘ్యపాద్యాది కార్యక్రమం అయిన తర్వాత నిధాగుడు గురువుకి అన్నము భుజించమని చెప్పి అడుగుతాడనమాట. దానికి అతను ఒక విషయం చెప్తాడు. ఏదో మామూలు భోజనం అయితే ఈ నీరసన్నాలపై నాకు ఎప్పుడూ ప్రీతి కలగదు, కాబట్టి నాకు ఒక చక్కటి భోజనము ముష్ట అన్నము ప్రయచ్చమే అని అడుగుతాడనమాట. అప్పుడు తన భార్యకు చెప్తాడనమాట నిధాగుడు శిష్యుడు, మన ఇంట్లో మంచి ఆహారం ఏ కొంచెం ఉన్నా కూడా పరిశుభ్రమైన తీయని భక్ష్యాలు సమకూర్చి వాటితో ఈయనకు భోజనం వడ్డించు అంటాను. సరే, ఆమె కూడా పాపం ఏదో ఉన్న దాంట్లోనే ఉన్నటువంటి పదార్థాలు, ఉన్నటువంటి ముడి సరుకుతో చక్కటి పదార్థాలు తయారు చేస్తుంది అనమాట. అంటే మనకి పాత రోజుల్లో ఇంట్లో ఎవరైనా బంధువులు వస్తే ఉన్నట్టుండి చాలా చక్కగా చేసేవాళ్ళండి ఆ రోజుల్లో. మన తాతల కాలంలో ఇంట్లో ఏమున్నా కూడా దాన్ని ఆ కాంబినేషన్లో ఏదో ఒకటి చకచగా చేసేవాళ్ళు అనమాట. అంటే పెద్దగా ప్లాన్ చేసుకొని వంట చేసేంటూ ఉండదు. ఎవరైనా వచ్చారనుకోండి, అనుకోకుండా వారికి ఒక రుచికరమైనటువంటి పదార్థం ఇంట్లో ఉన్నటువంటి ముడి సరుకులతోనే, వస్తువులతోనే ఒక చక్కటి పదార్థాన్ని తయారు చేసేవాళ్ళు అనమాట. ఇప్పటిలాగా మనకి ఆ రోజుల్లో జొమాటోలు టొమాటోలు లేవు కదా ఆ రోజుల్లో.
కాబట్టి ఇప్పుడైతే ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా మొన్న ఒక విచిత్రమైన విషయం చూసామట. మా తెలిసిన వాళ్ళ ఇంటికి పోయాను. సరే ఆ భోజనానికి కూర్చున్నారు అందరూ. అప్పుడు గమనించాను అనమాట. అంటే పెరుగు లేదు ఇంట్లో. సరే అందరూ ఇంకా భోజనానికి కూర్చున్నారు. ఆ రోజుల్లో అయితే తడబడి వాళ్ళు ఎట్లా ఏం చేయాలి. అలా డిస్కషన్ జరుగుతుంది. బెల్ కొట్టారు అనమాట వాకిట్. అంటే వాడు ఏదో బ్లింకిట్ ఏదో ఒకటి ఉంది. అంటే బ్లింక్ అంటే ఏంటి, మన కనురెప్ప వేయటం అనమాట బ్లింక్ అని. ఆ కనురెప్ప బాట్లో వచ్చేస్తాడు. నిజంగానే వాడు తీసుకొచ్చాడు. మేము ఇంకా అనుకుంటున్నా ఎట్లా ఈరోజు మరి పెరుగు లేదు కదా ఇంట్లో, మరి ఎలా చేస్తారు వీళ్ళు ఏంటి అనుకుంటుండగానే పెరుగు డబ్బా పెద్దది ఒక డబ్బా వచ్చేసింది అనమాట. అంటే ఎంత సులభం అయిపోయింది చూడండి మనిషి జీవితము ఈ రోజుల్లో, అంత సులభం అయిపోయింది. అందుకనే మనకి ఇంకా కూడా బద్ధకాలు ఎక్కువైపోయినాయని చెప్పుకోవాలి. మనం పూర్తిగా పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరాలు లేవు ఈ రోజుల్లో. చిటికలో ప్లాన్ చేసుకోవాలని అవసరమే లేదన్నమాట. అన్ని చిటికలో సమకూరుతాయి. పాత రోజులు ఎవరన్నా నలుగురు ఎక్కువ వస్తున్నారంటే ఎంతో ప్లాన్ చేసుకోవాలి. కావాల్సిన ఏం చేయాలి, వంట ఏం చేయాలి, అది చేయాలి, చేయాలి. ఇప్పుడు రోజు ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. కాబట్టి ఈయన పాపం భార్యకి చెప్పగానే ఆ భార్య కూడా ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఇలా అన్న వెంటనే ఆమె ఆ ఇల్లాలు ఆయన మీది గౌరవంతో, అది కూడా ఇంకో పదం ఉపయోగించారనమాట, భర్తురు వచన గౌరవాత్. మరి గౌరవం లేకుండా ఉంటే ఎలా ఉండేదో, పరిస్థితి వేరుగా ఉండేదేమో. సరి గౌరవంతో అప్పటికప్పుడు ముట్టాన్నం తయారు చేసి ఆ ద్విజప్రౌఢైన పువ్వులకు వడ్డించింది అనమాట. వడ్డించిన తర్వాత ఆయన భోంచేసిన తర్వాత ఆ మహామునితో నిదాగుడు అడుగుతాడు. వినయంతో వంగి నిల్చుండి ఈ రీతిగా అడిగాడు అనమాట. ఏమని అడిగాడు ఆయన? ఈ విధంగా ఆదేశింపని నిదాగుని భార్య భర్త యొక్క వచనమందున్న గౌరవం కొద్దీ చక్కని మధురములైన తిరుబండారం సిద్ధం చేసినది. అప్పుడు తనకు నచ్చిన పదార్థమును ఇష్టం ప్రకారంగా భుజించిన మహాముని వద్దకు వచ్చిన నిదాగుడు వినయంతో తలను వంచి నిలబడి ఈ విధంగా పలికాడు. అయ్యా మహారాజా, ఏమని పలికాడు? తం భుక్తం ఇత్యుక్తాదీన సా పత్ని ముష్టమన్నం దిజస్య ప్రసాదితవతీ తలై తత్ వై భక్తుర్వచన గౌరవాత్ తం భుక్తవంతం ఇచ్చాదు ముష్టమన్నం తం భుక్తవంతం ఇచ్చాదు. అంటే చాలా తృప్తిగా భోంచేసినటువంటి అతన్ని అడిగాడు అనమాట. నిదాగ ప్రాహ భూపాల రస్సయావనత స్థిత. ఆ నిదాగుడు వినయంతో వంగి నిల్చుండి ఈ రీతిగా అడిగాడు. ఏమని అడిగాడు? అపితే పరమా తృప్తి ఉత్పన్న తుష్టిరేవచ. ఇప్పుడు మీకు చాలా సంతోషం, తృప్తి కలిగించుంది మీకు అని చెప్పి, అపితే మానసం స్వస్థం ఆహారేణ కృతం నిజ. మీ మనస్సు కూడా నేను వడ్డించినటువంటి ఆహారంతో చాలా చక్కటి సంతోషం కలిగి ఉంటుంది మీకు. కాబట్టి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన అడుగుతున్నాను అనమాట. అంటే కడుపు కాస్త ఆహారం అంటే దప్పిక ఆకలి తీరింది కాబట్టి నెమ్మదిగా ఇప్పుడు నేను కొన్ని అడుగుతున్నాను నిన్ను, వాటి సమాధానం చెప్పు అంటున్నాను అనమాట. ఏమని అడుగుతున్నాడు? క్వనివాసో భవాన్ విప్ర క్వచగంతుం సముద్యత ఆగమ్యతే చ భవతా యతశ్చ ద్విజా ఉచ్యతాం. అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి, ఎక్కడికి పోతున్నారు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. కాబట్టి క్వ నివాసో భవాన్, క్వ నివాస అంటే మీరు ఎక్కడ ఉంటారు. ఆ తర్వాత విప్ర క్వచ గంతుం సముద్యత, అంతేకాదు ఎక్కడికి వెళ్ళాలని సంకల్పంతో బయలుదేరారు. మీరు ఎక్కడ నివాసం ఉంటారు, మామూలుగా ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరారు. ఆగమ్యతేచ భవత, అంతేకాదు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. 3 ప్రశ్నలు వేశాను అనమాట. మీరు ఎక్కడ ఉంటారంటే సరిపోవచ్చు కదా, కాదు. ఎందుకంటే ఆయన ఉండే స్థలం ఒకటి అయి ఉండొచ్చు, ప్రస్తుతం ఇక్కడి నుంచి వస్తున్నారని తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. అందుకని ఆగమ్యతేచ భవత యతశ్చ ద్విజ ఉత్తమ ఉచ్యతాం ద్విజ ఉచ్యతాం. కాబట్టి ఓ బ్రాహ్మణ, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి, ఇక్కడికి వచ్చారు తెలియజేయవలసింది అని గురువర్తితో ప్రార్థించాడనమాట. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, రుగుడు అన్నాడు అనమాట. ఏమని? ఈ 19వ శ్లోకం నుంచి 20 చదువుకున్నాను. ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని? క్షుత్ యస్య తస్య భుక్తే అన్నే తృప్తి బ్రాహ్మణ జాయతే నమే క్షుత్ నా అభవత్ తృప్తి కస్మాన్మాం పరిపృత్యసి. ఒక విషయం చెప్తున్నాడు. మామూలుగా అన్నం తింటే ఆకలిగా ఉండి తిన్నాం అనుకోండి, తృప్తి అని కలుగుతుంది కదండి. ఆకలిగా ఉన్నవాడికి తృప్తి కలుగుతుంది అనమాట.
ఆకలే లేని వాడికి ఏమవుతుంది, మీరు ఎంత పెట్టినా కూడా తృప్తి అనేది ఉండదు. ఏదో తింటాడు కానీ అది రుచిగా ఉందా, ఎలా ఉంది ఏమిటనేది తెలియదు. కాబట్టి క్షుధస్య క్షుద్ యస్య తస్య భుక్తే, క్షుద్ యస్య అంటే ఎవరికైతే ఆకలి ఉంటుందో అతను తస్య భుక్తే, అతను భోంచేస్తే అన్నే తృప్తి బ్రాహ్మణ జాయతే, అతనికి తృప్తి అనేది కలుగుతుంది అనమాట. నమేక్షుత్ నా భవత్ తృప్తి, కాబట్టి నాకు ఆకలి అనేది లేదు. అలాంటప్పుడు నాకు తృప్తి అనేది ఎలా కలుగుతుంది? నా అభవత్ తృప్తి కస్మాత్ మాం పరిపృత్యసి, అలాంటి నన్ను ఎలా అడుగుతున్నావు ఈ ప్రశ్న? ఎందుకంటే నాకు ఆకలి అనేదే లేదు, అలాంటప్పుడు నాకు తృప్తి అనేది కలగదు కదా, మరి నీవు మాత్రం అలా అడుగుతున్నావు. చ్యుతయస్య తస్య భుంక్తే అన్నే తృప్తి బ్రాహ్మణ జాయతే నమేక్షుత్ నవాభవత్ తృప్తి, కాబట్టి నాకు అటువంటి ఏమీ లేవు. అంతేకాదు వక్షిణ పార్థివే ధాతౌ క్షపితేషు సముద్భవ. బ్రాహ్మణోత్తమ, ఆకలి ఎలా ఏర్పడుతుంది? ఆకలి ఉన్నవాడు అన్నం తింటే అతను తృప్తి కలుగుతుంది. వక్షిణ పార్థివే ధాతౌ, నాకు ఆకలి వేయలేదు, తృప్తి అన్నది కలగలేదు. ఎందుకు నన్ను సప్రశ్రయంగా ప్రశ్నిస్తున్నావు అంటే ఏమిటి? చాలా గౌరవంగా నీకు తృప్తి అయినదా, వంట బాగున్నదా, ఇవన్నీ అడుగుతున్నావు. నాకు ఆకలే లేదు. అంతేకాదు నరులకు జఠరాగ్ని వల్ల పార్థివ ధాతువు క్షీణిస్తే వక్షిణ పార్థివే ధాతౌ క్షపితే క్షు సముద్భవ. క్షపితే అంటే ఏమిటి? క్షీణిస్తే అనమాట. జలధాతువు క్షీణిస్తే ఏమవుతుంది? దప్పి కూడా కలుగుతుంది. పార్థివ ధాతువు క్షీణిస్తే ఆకలి పుడుతుంది. భవత్య అంబసి క్షీణే నృణాం తృడపి జాయతే, అంటే ఆకలి దప్పికలు ఎలా కలుగుతుందని చెప్తున్నాను అనమాట. నరులకు జఠరాగ్ని వల్ల పార్థివ ధాతువు క్షీణిస్తే ఆకలి పుడుతుంది. మనం అంటున్నాం జఠరాగ్ని బడవాగ్ని అంటే, బడవాగ్ని అంటే దావానలం. దావానలం అంటే ఏమిటి? చెట్లలో ఉండేటువంటి అగ్ని అన్నమాట. చెట్టులో అగ్ని ఉంటుందండి, మనకు కనబడదు. తిరల్లో ఆ నూనె ఉంటుంది, మనకు కనబడదు. తిర అంటే ఏమిటి? తైలములు. దేన్నైతే దేని నుంచి తీస్తారో నువ్వులు అనమాట. నువ్వుల నూనె తైలం అంటారు. తైలం అంటే తిర నుంచి తీసేదనమాట. కానీ లోపల నూనె ఉందని మనకు తెలుస్తుందా? తెలియదు. అలాగే చెట్టులో నిప్పు ఉంటుందా మనకు తెలుస్తుంది? తెలియదు. కానీ అడవిలో రెండు కొమ్మలుగా రాసుకుంటే ఏమవుతుంది? నిప్పు పుడుతుంది. అదే మీకు వేసవి కాలంలో అడవులు నాశనం అయ్యేందుకు కారణం అవుతుంది. దాన్నే దావానలం అంటారు. అందుకే ఆ వార్త దావానలంలో వ్యాపించింది అంటారు. మంచి మండు టెండలు అనమాట. అంటే మంచి గ్రీష్మ ఋతువులో ఎండాకాలంలో మీరు చూశారంటే ఈ కొండలపైన చెట్లు బాగా ఎండి ఉంటాయి కాబట్టి అది కాస్త మంట అంటుకుంటే చాలు చాలా వేగంగా, ముఖ్యంగా ఈ ఆస్ట్రేలియా అటువైపు ఒక్కోసారికి అయితే చాలా శ్రమిస్తారనమాట దాన్ని ఆర్చేందుకు. కానీ చాలా కష్టపడతారు. కానీ ఒక్కోసారికి ప్రాణ నష్టం కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా జంతువుల నష్టం చెప్పాల్సిన పని లేదు. కానీ అవి ఎలాగైనా దూరానికి పరిగెత్తి వెళ్ళిపోతాయి. లేదు ఎక్కడైనా ఇప్పుడు అగ్ని అంటే ఒకవేళ నీరు అనుకోండి, ఏదైనా ఎత్తు ప్రదేశానికి పోయి ఉండొచ్చు అనమాట. కానీ అగ్ని అలా వ్యాపించినప్పుడు నలువైపులా మధ్యలో చిక్కుకొని జంతువులు కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట. సరే, దాన్ని దావానలో ఉంటారు. వడవాగ్ని అంటే సముద్రం లోపల ఉండేటువంటి అగ్ని అనమాట. జఠరాగ్ని అంటే మనం ఏదైనా ఆకలి వేసి మనం తిన్నటువంటి పదార్థములన్నీ కూడా జీర్ణం అవ్వాలంటే అది ఉండాలన్నమాట. దాన్ని కెమికల్స్ అంటాం మనం సంస్కృతి ఇంగ్లీష్లో, అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్లో కెమికల్స్ అంటాం. అది లేకపోతే అది చల్లారిపోయింది అనుకోండి. అందుకే మనం ఆకలి వేసినప్పుడే తినాలంటుంటారు మన పెద్దలు. ఎందుకంటే ఆ ఎసిడిటీ యాసిడ్స్ ఉంటాయి కదా, అవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఆ సమయానికి మనం ఆకలి వేసి అన్నం తినకపోతే ఆ యొక్క ప్రభావము మన లోపల ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ లోపల ఉండేటువంటి ఆ పొరల పైన పడుతుందన్నమాట. అందువల్లే సకాలంలో భోంచేయకుండా అలా ఎప్పుడైతే అప్పుడు భోంచేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి అల్సర్లని ఇలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది అగ్ని, మనం అగ్ని అంటాము, పురాణంలో అగ్ని అంటారు, జఠరాగ్ని అంటారు. దాన్నే కెమికల్స్ అనమాట లోపల ఉండేటువంటి. అవి తినేస్తూ ఉంటాయి చర్మాన్ని, లోపల చర్మాన్ని తినేసి లోపల పొరలు తినేస్తే అదే క్యాన్సర్ అవుతుంది తర్వాత. ఈ విధంగా అనేక విధమైనటువంటి దారుణాలకి కారణం అవుతున్నారు. కాబట్టి ఈ ఆకలి పార్థివ ధాతువు క్షీణిస్తే ఆకలి పుడుతుంది. జలధాతువు క్షీణిస్తే దప్పిక కూడా కలుగుతుంది అనమాట. జలధాతువు క్షీణిస్తే దప్పిక కూడా కలుగుతుంది. భవత్యంబసి క్షీణే నృణాం తృడపి జాయతే. కాబట్టి ద్యోత్తమ,
ఆకలి దప్పిక అంటే తృష్ణ దేహ ధర్మాలు అని చెప్పబడతాయి. క్షుత్ తృష్టౌ దేహ ధర్మాఖ్యే నా మమైతే యతో ద్విజ, అందువల్ల ఇవి నావి కావు, నేను అనే దానిది కావు అన్నమాట. తతః క్షుత్ అంభవ అభావాత్, క్షుత్ అంభ అభావాత్. అభావం అంటే ఏమిటి? లేకుండా ఉండటం. అంటే నాకు ఆకలి వేయటం అనేది లేనందువలన తృప్తి రస్యైవ మే సదా, ఎల్లప్పుడూ తృప్తి అనేది ఉండనే ఉంది. అంటే ప్రత్యేకంగా మనకి తృప్తి కలిగింది కలగలేదు ఎప్పుడు ఉంటుందండి? ప్రత్యేకంగా ఏదైనా జరిగితేనే అన్నమాట. అలా కాకుండా ఎప్పుడు హలో సంభవ అని ఉందడి అని నిజం. అది అంభవ అండి, సంభవ అంభవ అభావాత్, అభావం అంటే లేనందువల్ల. క్షుత్ అంబ అంటే నీరండి, క్షుత్ అంటే ఆకలి, అంటే ఆకలి వేయడం దాహం వేయడం అన్నమాట. క్షుత్ అంభవ అభావాత్, అభావం అంటే లేకుండా ఉండడం, ఆకలి వేయడం అనేది లేనందువల్ల తృప్తి రస్యైవ మే సదా, కాబట్టి తృప్తి అనేది ఉండనే ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు లేచినప్పటి నుంచి విమానాల్లో పోతున్నారు ఉదాహరణకి, ఎక్కడికి పోవాలన్నాడు విమానంలో తిరుగుతుంటారు అనమాట. విమానంలో తిరిగే వాళ్ళకి క్షుత్ పిపాస, పిపాస అంటే ఏమిటి? దప్పిక అనమాట. క్షుత్ అంటే ఆకలి. కాబట్టి విమానంలో ఎప్పుడు తిరిగే వాళ్ళకి ఏమైనా తృప్తి అంటూ ఉంటుందండి? ఉండదు. వాళ్ళకి సర్వసాధారణం. అదే మీరు ఎప్పుడో ఒకసారి ఎక్కడి చెన్నై నుంచి బెంగళూరు నుంచి చెన్నైయో లేదా ఎక్కడికో పోయారు, ముంబై గంట సేపు ప్రయాణం చేస్తారు విమానంలో మొదటిసారి, ఎంత ఆనందం కలుగుతుందో అప్పుడు. అసలు ఈ ప్లేన్ ఎక్కగానే అసలు ప్లేన్ ఎక్కవలసిన అవసరం లేదు, మీకు టికెట్ రెడీ అయిందాగానే ఇంకా నిద్ర పట్టదు మనకి. ఎందుకంటే మొదటిసారి కలిగేటువంటి ఆనందం తృప్తి వేరుగా ఉంటుంది. కానీ ఎప్పుడు అదే మీకు ఎప్పుడు మీకు ఆ సౌకర్యం ఉంటే తృప్తి అనేది కలగదు పెద్దగా. సరే ఎలా పోతూ ఉంటాను. అలాగే ఎప్పుడు ఆకలి దప్పిక లేని వాడికి తృప్తి అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు ఈ భోజనం చేసినందువలన, ఈయన పెట్టినటువంటి అన్నం ముష్టాన్నం తిన్నందువల్ల ప్రత్యేకంగా తృప్తి అనేది ఏమి కలుగుతుంది? కలగదు. అదే మాట అంటున్నాడు అనమాట. మనసః స్వస్థత తుష్టి చిత్త ధర్మౌ ఇమౌ, సృష్టి మనస్సంతుష్టి, ఇవి రెండు కూడా చిత్త ధర్మాలండి. మనస్సు కుదురు, మనసః స్వస్థత, స్వస్థత అంటే ఏంటి? కుదురు అనమాట. తుష్టి చిత్త ధర్మౌ ఇమౌ ద్విజ, తుష్టి చిత్త ధర్మౌ, ఇవన్నీ మనసుకు సంబంధించినవి అండి. అందుకే ఒకసారికి మనకి హిప్నోటైజ్ చేస్తుంటారు. ఇవన్నీ మనసుకు సంబంధించినవి అనమాట. నొప్పి, ఆనందం, కష్టం, సుఖము, కన్నీరు, ఇవన్నీ కూడా మనసును మనం నిగ్రహించుకోగలిగితే మనకి ఏది అనిపించదు. కొంతమంది ఉంటారు, ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, అది మనసులో ఎంత లోతుగా ఉత్తరింపబడుతుందంటే దాన్ని మర్చిపోలేరు తొందరగా. ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, తమాషా సంఘటనలు. మన పక్కన ఎవరన్నా కూర్చో ఉంటారు, మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఉదాహరణకి డ్రైవింగ్ మనం చేస్తుంటాం, పక్కన కూర్చో ఉంటారు, వాళ్ళు చాలా సున్నిత స్వభావాలుగా ఉంటారు కొంతమంది. మీకు ఏదో దగ్గరలో, మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఒక పశువో ఏదో కుక్క ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, అర్థం మీకేం అనిపించదు, మీరు తప్పించుకొని వెళ్ళిపోతారు నెమ్మదిగానే, ఎలాగో కానీ మన పక్కన కూర్చునే వాళ్ళకి అది దగ్గర వస్తూ ఉంటేనే గుండె దడదల ఆడుతుందన్నమాట, ఎక్కడ ఎక్కిచ్చేస్తామని చెప్పి. ఆ విషయం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన కదా 2 రోజులు ఇంకా దాన్ని బాధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ మనసు అన్నమాట. అదే మనస్సును మనం మరల్చుకోగలిగాం అనుకోండి ఆ సంఘటన నుండి, దానికి వేరేదో మార్గాలు ఉంటాయి, చాలా మార్గాలు ఉంటాయి. అప్పుడు ఆ మనస్సు అనేది వేరే వాటిపైన దృష్టి పెట్టినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోగలుగుతారు. అదేవిధంగా వాసనలు కూడా చూడండి, కొంతమందికి వాసనలు కొన్ని చాలా సులభంగా పడతాయండి, అంటే చాలా సున్నితంగా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క ఈ అంటే జ్ఞానేంద్రియాలు, అన్ని ఇంద్రియాలు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఘ్రాణేంద్రియం అంటే ఏంటి? వాసన. ఘ్రాణం అంటే వాసన, అంటే ముక్కు, దానికి లోపల ఉండే వాల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అంటారు, అంటే వాసనలు పట్టేటువంటి నర్వ్స్ అన్నమాట. ఆ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. మనకి కూడా రాదు ఆ వాసన, కానీ వాళ్ళు పట్టేస్తారు, ఎక్కడో ఉండే వాసన పట్టుకుంటారు. పడితే పర్వాలేదు, అది మర్చిపోలేరు. దురదృష్టాత్తు ఏదైనా ఒక చెడు వాసన పట్టిందనుకోండి ముక్కుకి, అది 4 రోజులు అలా పీడిస్తూ ఉంటుంది వాళ్ళని. మనం కొంతమంది అలా ఉండరు,
ఏ వాసన అయినా సరే ఆ క్షణం అంతే. నేను మొదటిసారి సైన్స్ చదివాను అనమాట. మొట్టమొదటిసారి డిసెక్షన్ చేసేదాం పోయినప్పుడు ఆ చేతికి అవన్నీ వాటి క్లోరోఫామ్లో దాంట్లో ఉంటాయన్నమాట. దాన్ని తీసి మనం డిసెక్ట్ చేయాలి. డిసెక్ట్ అంటే కోసి దాని లోపల ఉండే అవయవాలు చూడాలి. ఆ చెయ్యి అంతా కూడా డిసెక్షన్ చేసినప్పుడు ఒకలాగా అయిపోయి చెయ్యి అంతా నానిపోయి ఆ వాసన 4-5 రోజులు ఉండేదన్నమాట. కానీ మొదట్లో ఆహారం కూడా తినేందుకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఆ తర్వాత డిసెక్షన్ చేస్తున్నాం, అంతా ఇంటికి వచ్చి కాక్రోచ్, కప్పలు, నక్కలు అన్నీ చేసాం. అది ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని బట్టి పెద్దగా ఆలోచించేవాళ్ళం కాదు. అంటే ఏం చేస్తుందంటే ఆలోచన అనమాట. ఆ మనసు దానిపైన ఉన్నంత కాలము అది మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. అందుకే కొంచెం ఏదైనా దుస్సంఘటన జరిగినప్పుడు మన మనస్సును మరల్చుకునేందుకోసం కాస్త అటు ఇటు స్థల మార్పులు చేసుకోవడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నిటికీ కారణం ఏమిటి? మనసే అన్నమాట. కాబట్టి మనస్సు కుదురు, మనస్సంతుష్టి ఇవి రెండు కూడా చిత్త ధర్మాలు. కాబట్టి నీవు ఆ చిత్తాన్ని వీటిని గురించి అడుగు. పురుషులకు ఆత్మకు వీటితో ఏ సంబంధం లేదు. చేతసో యచ్చ తత్పృచ్చ పువానేభిర్న యుజ్యతే. అంటే ఈయన చెప్పేది ఏంటంటే, నీవు చక్కగా ఆహారం పెట్టావు, కానీ నాకు తృప్తిగా అయిందా లేదా అనే దానికి చెప్పేందుకు నాకు ప్రత్యేకంగా ఏం అనిపించడం లేదు. ఇంకా దానికి కారణాలు ఏం చెప్తున్నాడు? ఇదంతా కూడా చిత్త ధర్మాలు. కాబట్టి నీవు ఆ చిత్తాన్ని వీటిని గురించి అడుగు. అంతేగాని ఆత్మకు వీటితో ఏ సంబంధం లేదు. ఇంకా ఏం అడుగుతున్నావు? నివాసస్తవ ఇత్యుక్తం గంతాసి త్వయా కుతశ్చ ఆగమ్యతే తత్ర త్రితయే అపి నిబోధమే. ఇంకా విషయం చెప్తున్నాను. నువ్వేం అడిగావు? నీ నివాసం ఎక్కడ అన్నావు. నివాసము ఎక్కడ? నివాసస్తవ ఇది ఉక్తం. నివాస ఇది ఉక్తం అంటే ఏమిటి? నీ మనసు అది ఉండేది నీ నివాసం ఎక్కడ అడిగావు. అంతేకాదు గంత ఆసి, గంత అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అని కూడా అడుగుతున్నావు. ఎక్కడికి వెళుతున్నావని అడిగావు. గంత అసి, గంత అంటే పోవడం. గంత అసి అంటే ఎక్కడికి. ఎత్తు త్వయా ఏదైతే నన్ను అడిగావో కుతశ్చ ఆగమ్యతే. కుతశ్చ అంటే ఎక్కడి నుండి, ఆగమ్యత అంటే వస్తున్నావు, అది కూడా అడిగావు నువ్వు. ఈ మూడిటికి కూడా విషయం చెప్తాను, గ్రహించు. కుతశ్చ ఆగమ్యతే తత్ర త్రితయే అపి నిబోధమే. త్రితయే అపి ఆ మూడింటిని కూడా నీకు చెప్తాను. ఎక్కడి నుండి వస్తున్నావని 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాను, శ్రద్ధగా విను. మామూలుగా మనమైతే ఎక్కడి నుంచి ఏ ఊరండి మీద అంటే బలాను ఊరు బలాంచి వస్తున్నాం అని చెప్పేస్తాం. అంతేగాని ఇలా దీనికి వేరే విధంగా ఎందుకంటే ఈయన ఉద్దేశం ఆయనకు నేర్పించాలని, సిద్ధాంతం నేర్పించాలని అనమాట. అందుకని ఆయన వెంటనే సమాధానం ఇలా చెప్పడం లేదు, నేరుగా చెప్పడం లేదు. దానికి నేను సమాధానం చెప్తాను విను అని చెప్పి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? నాహం గంత, నేను వెళ్ళేవాడును కాను. సారీ పుమాన్ సర్వగతో వ్యాపి ఆకాశవత్ అయం యతః కుతకుత్ర గంతాసి ఇత్యేతద్ అభ్యర్థవత్ కథం. పురుషుడు అంటే ఆత్మ సర్వగతుడు, ఆకాశంలా సర్వవ్యాపకుడు. పుమాన్ సర్వగతో వ్యాపి ఆకాశవత్ అయం యతః. ఆకాశవత్ అంటే ఏమిటి? మనకి ఆకాశం, మీరు ఇక్కడ ఉన్నారండి, ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నాను నేను. రేపు పొద్దునే 3 గంటలకి అమెరికా వెళ్తున్నాను ఉదాహరణకి. ఇప్పుడు పోవటం లేదు, ఉదాహరణ చెప్తాను. అక్కడ పోయినా కూడా ఈ ఆకాశం ఉంటుంది కదండి. వాతావరణంలో తేడా ఉండొచ్చు, కానీ ఈ ఆకాశం లేకుండా పోదు. మరి ఆకాశం అనేది సర్వవ్యాపి అన్నమాట, అన్ని చోట్ల ఉంటుంది. ఆకాశంలా సర్వవ్యాపకుడు. అదేవిధంగానే ఆకాశంలా సర్వవ్యాపకుడు. అందువల్ల ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటూ ఎక్కడికి వెళుతున్నావు అనేది ఎలా అర్థవంతం అవుతుంది. కుత్ర గంత అసి ఇత్యేతద్ అపి అర్థవత్ కథం. ఇత్యేతద్ అంటే నువ్వు అడిగావు కదా నన్ను, అంటే ఒక వస్తువు లేదు, ఒక అన్ని చోట్ల వ్యాపించి ఉండేదానికి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడ ఉండేవాడు అనే సమాధానం, వాటికి సమాధానం లేవు. ఆ ప్రశ్నే లేవు అసలు. అంటే ఒక చోట పరిమితమై ఉండే వాటికి ప్రశ్నలు ఉద్భవిస్తాయి అన్నమాట. ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడ. కానీ ఆకాశంలాగా పురుషుడు ఆత్మ సర్వగతుడు అన్నమాట. అలాంటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడ ఉంటావు అనే ప్రశ్నలకి అనేది ఎలా అర్థవంతం అవుతుంది? కుతః కుత్ర గంత అసి ఇత్యేతద్ అపి అర్థవత్ కథం. అర్థవత్ కథం అంటే ఏ విధంగా? అర్థవత్ అంటే ఏమిటి?
దానికి అర్థం ఏమున్నది? అర్థమే లేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఏ ఏ ఊరు వాడమనే అర్థం లేదు. ఎందుకంటే సర్వవ్యాపి అయినప్పుడు, ఏదో ఒక ఊరుకు పరిమితం అయినప్పుడు, లేదు ఒక రాష్ట్రానికి పరిమితం అయినప్పుడు నువ్వు అడగొచ్చు. ఇదో వీడు కాశ్మీర్ నుంచి వచ్చాడు, పంజాబ్ నుంచి వచ్చాడు, లేదు చెన్నై నుంచి వచ్చాడని చెప్పొచ్చు. కానీ అలాంటిది లేదు. సర్వవ్యాప్తి ఎలాగ ఆకాశంలాగా. కాబట్టి నాహం గంత నచ ఆగంత నైకదేశ నికేతన త్వం చ అన్యే నచ త్వం త్వం నా అన్యే నైవ నైవ అహమపి అహం. బుర్ర తిరిగిపోయిన సమాధానం ఇస్తున్నాడు. ఏమిటి? నేను వెళ్ళేవాడును కాను. నా అహం గంత, నా అహం గంత, నచ ఆగంత, ఆగంత అంటే వచ్చేవాడును, నచ ఆగంత అంటే వచ్చేవాడును కాను, నా ఏకదేశ నికేతన. నికేతనం అంటే ఏమిటి? ఉండడం, అంటే ఇల్లు ఉండడం అంట. నా ఏకదేశ నికేతన, అది నైక దేశ అవుతుంది. నా ఏకదేశ అంటే ఒకే చోట ఉండేవాడను కాను. నీవు కావు, నీవు కావు. త్వం చ అన్యేచ నచత్వం అంటే నీవు కావు, అన్యులు కారు. నా అన్యే నైవ అహమపి అహం, నేను కాదు, నైవ అహమపి అహం. ఇవన్నీ ఆయన అడిగిన దానికి ప్రశ్నకు ఇలాంటి సమాధానం చెప్తున్నాడు. పురుషుడు అంతటా ఉన్నవాడు, వ్యాపించి ఉండే స్వభావం గలవాడు, ఇతడు ఆకాశం వంటి వాడు. కావున ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకోసం వెళుతున్నావు, ఇలాంటి సంభాషణ అంతా అర్థవంతం ఎట్లా అవుతుంది? నేను ఒక్కడనే ఇటువంటి వాడిని కాను. నాహం గంత నచ ఆగంత, నీవు కూడా మరియు అందరూ నాకు ఇతరులకు నీకు కూడా అని విడదీసి విభాగం చేయబడరు. గమనాగమనాదులు ఉన్నవని ప్రతీది కలుగుతుండగా లోకంలో కనిపిస్తున్న దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు ఎందుకు అన్నట్లయితే సమాధానం చెప్తున్నాడు. నచ త్వం ఇతి, ఏ నీవైతే లోకమునందున్న వారిని పరిచ్ఛేదం గలవారనే కనిపిస్తున్నావో అది నీవు కావు. ఇంకా ఆయా ప్రదేశాల్లో ఉన్న ఇతరులు ప్రతీతులు ప్రసిద్ధులు ఉన్నారు, వారంతా అటువంటి వారు నిజానికి కారు. నాహం గంత నచ ఆగంత న ఏకదేశ నికేతన త్వం చ అన్యే చ నత్వం త్వం నా అన్యే నైవ అహమప్యహం నైవ అహం అపి అహం. అంతేకాదు, ఇంకా ఆయా ప్రదేశాల్లో ఉన్న ఇతరులు ప్రతీతులు ప్రసిద్ధులు ఉన్నారో వారంతా అటువంటి వారు నిజానికి కారు. నేను కూడా నీ చేత ఎటువంటి వాడనుగా కనబడుతున్నానో అటువంటి వాడిని నేను కాను. కానీ నీవు నేను ఇత్యాది వ్యవహారం చేయబడుతున్న వాడెవడో వాడు పరమాత్మని, మనమందరము పరమాత్మ స్వరూపులమే. ఇందువలన ప్రత్యక్ష విరోధము లేదు. ఓ బ్రాహ్మణుడా, నేను ఒక చోట నుండి మరొక చోటికి పోతున్న వాడిని కాను, వచ్చేవాడిని కాను, ఏదో ఒక చోట ఉండేవాడిని కాను. నేనే కాదు, నీవు నీకన్నా వేరుగా ఉన్న అన్యులు నీవు కావు, నీవు ఇతరుని కావు, నేను కూడా నేను కాను. అంటే ఆయనకి ఏం అర్థమై ఉంటుంది అనమాట. ఈయనేంటి నేను కూడా నేను కాను అంటున్నాడు గురువు. మరి ఇన్ని రోజులు శిష్యుడు ఏమనుకున్నాడు? నేను విధాగుడను, అతనేమో గురువు గారు అనుకున్నాడు అనమాట. అనుకొని ఇలా చేస్తూ వచ్చాడు, పూజించాడు అంతా ఆయన భోజనం. కానీ ఇప్పుడు ఆయనేమంటున్నాడు గురువు, నేను కాదు, నీవు కాదు, అంతేకాదు అన్యులు కూడా అన్యులు కాదు, అంతా కూడా ఆ పరమాత్మయే. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఎవరు ఉంటారు అనేది లేదు అని చెప్పి మృష్టం నా మృష్టమప్యేష జిజ్ఞాస మే కృతాతవ కిం వక్షసీతి తత్రాపి శ్రూయతాం. అంతేకాదు, ఇట్లానే అయ్యేటట్టు నీవు ముష్టమైన అన్నమునే ఎందుకు కోరినావు అన్నట్లయితే చెబుతున్నాడు. ఏమని? ముష్టం ఇది, ఈ విధంగా నేను మాట్లాడినట్లయితే నీవేమంటావు అని నిన్ను గురించి తెలుసుకోవాలని తలచినాను. కానీ నేను మృష్టావుష్ట ప్రస్తావన చేసినప్పుడు వాటిని గురించి ఆ వస్తువులు అని అనడం ద్వారా ఆత్మతత్వం గురించిన మాటను ఏదైనా చెబుతావేమో లేదో నిన్ను పరీక్ష చేయడమే జరిగింది. అంతేగాని నిజంగానే ముష్టాహారాన్ని కోరుకొని మాట్లాడలేదు. ఆహారానికి భేదము వాస్తవము కాదు గనక కిం వక్షసీతి తత్రాపి శ్రూయతాం చేస్తత్తమ. కాబట్టి ఈ ఆహారము ముష్టమైనదా కాదా అని విచారం చేయలేదు నేను. ఆ విమర్శ ద్వారా నీ గురించే జిజ్ఞాస చేయబడింది అనమాట. ఆ సంభాషణలో నీవేదైనా ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడతావేమో అని తలచి అందుకు ఎదురు చూసినాను. అంటే ఎవరైనా ఇంటికి వచ్చి ఏదైనా నాకు ఈరోజు మంచి భోజనం పెట్టండి అంటే మనం ఏమంటామండి? వెంటనే ఉన్న దాంట్లో మంచి, అంతేగాని అదే ఉందండి భోజనాలంతా ఒకటే కదా, ఏదైతే ఏమున్నది ఇదంతా మనసులో విషయమే
అంటే చిత్తమే. కాబట్టి నేను ఒకవేళ మీకు చారు పెట్టినా కూడా అదే సాంబార్ అనుకుంటే సాంబారే. అలా మాట్లాడలేం కదండి. కానీ గురువు చెప్తున్నాడు శిష్యుడికి, నీవు ఆ విధంగా ఒక తత్వాన్ని గురించి ఏదైనా మాట్లాడతావేమో అనుకున్నాను, కానీ నీవు అలా ఎలా మాట్లాడతాడు ఆయన పాపం. గురువు గారు ఏదైనా అడిగితే ఇవ్వగలగాలి, కానీ ఇదే అది అనుకోమని చెప్తే ఎలా అవుతుందండి? మనం ఏదో మజ్జిగ పోసి పెరుగు అనుకోమంటే అవుతుందా? అవదు. డాల్డా వేసి, ఇప్పుడు డాల్డాలు తగ్గిపోయలేండి. పూర్వకాలంలో కొద్దిగా నెయ్యిలో డాల్డాని ఒకటి దొరికేది, అది కలిపేవారు. 1/2 కేజీ 250 గ్రాముల నూనెలో నెయ్యిలో ఒక 1/2 కేజీ డాల్డా కలిపేవాళ్ళు అనమాట. అంటే ఈ నూనె ఆ నెయ్యి పూర్తిగా వేసుకోవాలంటే కాస్త కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి, అంటే దానికోసం దాంట్లో ఇప్పుడు తగ్గిపోయిందండి. ఇప్పుడు ఉంటే నెయ్యి, లేకుంటే అసలు నెయ్యి వేసుకోవడం తగ్గిపోతున్నాను రాను రాను. ఎందుకంటే అదేదో ఫ్యాట్స్ అని, చెడు కొలెస్ట్రాల్ ఏర్పడుతుందని వేసుకోవటం నెయ్యి చాలామంది నిలిపేశారు. బ్రాహ్మణులు పూర్తిగా నిలిపేశారు. బ్రాహ్మణులు పప్పు లేదు, నెయ్యి లేదు. ఒకవేళ పప్పు చేస్తే కూడా ఏదో శాస్త్రం అంటారు, అంటే శుభానికి చెయ్యాలి కాబట్టి అశుభానికే చెయ్యాలి, దాన్ని వేరే రకం దాలు ఉపయోగిస్తాం, పప్పు ఉపయోగిస్తామండి. కాబట్టి ఏదో శాస్త్రాన్ని తీసుకుంటున్నారు, కానీ అసలైన మాంసకృతులు వాటిలో ఉంటాయి, అవి తినాలి అనేటువంటిది ఇప్పుడు అంత లేదన్నమాట. ఎందుకంటే తింటే కూడా అసౌకర్యాలు ఎక్కువైపోయాయి అనమాట, జీర్ణించుకునే శక్తి తగ్గిపోయింది. కాబట్టి ఒకవేళ అలా చెప్పలేదు కదండి, సాంబార్ రసం పోసి సాంబార్ ఇదే అనుకోమని చెప్పలేదు కదా గురువుకి శిష్యుడు. కానీ గురువు అంటున్నాడు అనమాట, నీవు అలా ఏదైనా ఒక తత్వం మాట్లాడతావేమో అని చెప్పి నేను ఆ విధంగా అన్నాను, అంతేగాని నాకు ముష్టాన్నం తినాలనేటువంటి ఆశ ఏం లేదు. కాకపోతే నీ నుండి ఆ తత్వం ఏదైనా తెలుస్తుందేమో అని చెప్పి, ద్విజసత్తమా, తీయనిది కానిది అనే ఈ జిజ్ఞాస కూడా నేనే నీకు కలిగించాను, దానికి నీవేమి చెబుతావో అని ఆ విషయంలో కూడా ఆలకించు. మృష్టం నా మృష్టం అప్యేష జిజ్ఞాస మే కృతాతవ కిం వచ్చసీతి తత్రాపి శ్రూయతాం ద్విజసత్తమా. మా చిన్నతనంలో, అంటే కొంచెం, అంటే ఇది అందరికీ వర్తించదు అనుకోండి, ఇంట్లో నెయ్యి లేదనుకోండి, పిల్లలకి ఏం చెప్తాము, చెయ్యి అడ్డం పెట్టద్దురా వేడిగా ఉంటుంది అని చెయ్యి పక్కకి పెట్టమని అలా పెట్టి 4 స్పూన్ నెయ్యి పోయడము, తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసేవాళ్ళనమాట. అంటే అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితము కొంచెం, ఇప్పుడు జీవితంలో కొన్ని మార్పులు చాలా వేగంగా జరిగిపోతున్నాయండి ఈ మధ్యకాలంలో. అంటే మనిషి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపరిచేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి, పూర్వకాలంలో లేవు. పూర్వకాలం ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే దానికి చాలా కష్టపడే అవకాశాలు తక్కువ అన్నమాట. కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో అట్లా సర్దుకొని జీవితం లాగేసేవాడు మనం. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా విస్తారమైనటువంటి అవకాశాలు అనమాట, ఇంట్లో కూర్చొని ఆర్థిక పరిస్థితి పెంచుకునేందుకు కూడా. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగటం లేదు, తక్కువ, చాలా తక్కువ అన్నమాట. కాబట్టి మనం దాన్నే నెయ్యి అనుకునే వాళ్ళం అంతే. కాబట్టి ఇవంతా కూడా ఇందా చెప్పినట్లుగా హిప్నోటైజ్ చేసేలాగా, మిరపకాయలు ఇచ్చి నోట్లో వేసుకున్న తర్వాత హిప్నోటైజ్ చేస్తే అది తీయగా ఉందని తినేసేవాళ్ళు. అది కూడా నిజంగా ప్రాక్టికల్ చూశాను నేను. అదొక హిప్నోటిజం అన్నమాట. అంటే మనస్సు పైన నువ్వు తినేది ఒక స్వీట్, అంటే ఒక మధురమైన పదార్థము అనేటువంటి భావన కలిగించేలాగా వాళ్ళు చేస్తారన్నమాట. అప్పుడు నీవు అది కారమైనా ఉప్పైనా కూడా తీయగా అనిపిస్తున్నమాట. ఎందుకంటే ఇదంతా చిత్తము, మనసుకు సంబంధించిందే అన్నమాట. ఒకసారి ఈ మధ్యకాలంలో చదివానండి, అంటే మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు మనకి అనస్థీషియాలు అవన్నీ ఇస్తారు. అంటే ఏమిటి, ఆ జనరల్ అనస్థీషియా కానీ లేదు, ప్రత్యేకంగా ఆ భాగంలో మాత్రం లోకల్ అనస్థీషియా అంటారు, అదన్నా ఇస్తారనమాట. అంటే చిన్నదైతే, పెద్ద ఆపరేషన్ ఎక్కువ సమయం పడుతుందంటే జనరల్ అనస్థీషియా ఇస్తారు. కానీ ఈ మధ్యకాలంలో అటువంటి అనస్థీషియా ఇవ్వకుండానే సంగీతం వినిపిస్తూ, అంటే మన మనస్సుని అటువైపు మరల్చి ఆపరేషన్ చేశాను సక్సెస్ఫుల్గా. చాలా అంటే మనకు కూడా నొప్పి అనిపించినప్పుడు మనసును వేరే దానిపైన ధ్యాస పెట్టారనుకోండి, ఆ నొప్పి తెలియదు. ఇది మనం కూడా అనుభవించుంటాం కొన్ని సందర్భాల్లో. అట్లా కాకుండా దాని గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ నొప్పి అనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తీయనిది కానిది అనే జిజ్ఞాస కూడా నేనే నీకు కలిగించాను, దానికి నీవేమి చెబుతావు అని ఈ విషయంలో కూడా ఆలకించవు. ద్విజశ్రేష్ఠ కిం ఆస్వాత్ అథవా పృష్టం ముహింజతో అస్తి ద్విజోత్తమ, కిం స్వాదు అథవా
కిం అస్వాదు అథవా కిం అస్వాదు అథవా మృష్టం భుంజతో వచ్చి ద్విజోత్తమ. అంటే ఏమిటి? రుచి కానిది, తీయనిది కాని ఏముంది? ముష్టమేవ యథా మృష్టం తదైవ ఉద్వేగకారకం. ఒకప్పుడు తీయగా ఉండేదే మరొకప్పుడు తీయగా లేక ఉద్వేగకారకం అవుతుంది. ముష్టం అంటే తీయనిది అని చెప్పుకోదు. ముష్టం యథా అమృష్టం తదైవ ఉద్వేగకారకం. ముష్టమేవ తదా అమృష్టం అంటే ఒకప్పుడు తీయగా ఉండేది మరొకప్పుడు తీయగా లేక తథైవ ఉద్వేగకారకం అంటే ఉద్వేగకారకం అవుతుంది. అంటే రుచి లేనిది అమృష్టము లేదా మృష్టమైన అన్నము ఇది అని బుద్ధి తలుచుకున్న పురుషునికి నీతమైనది ఉన్నదా? ఏదీ లేదు. దాన్నే చెప్తున్నాడు. ఏది అమృష్టమో అదే మిక్కిలిగా తృప్తి చెందిన వానికి ఉద్వేగాన్ని కలిగించేది అయినప్పుడు అదే అమృష్టం నచ్చనిది అవుతుంది అన్నమాట. జీవోత్తమ ఆకలి అయి కడుపు నిండా తింటున్న వానికి ముష్టాముష్టములు ఉండవయ్యా, రుచి వది తెలియవు. ఒకప్పుడు ముష్టమైనటువంటిదే ఉద్వేగాన్ని కలిగించినట్లయితే అమృష్టముగా అవుతుంది. మనం కూడా అంటుంటాం కదా, నువ్వు చెప్పుకున్నాం, కడుపు నిండితే గాలులు చేయదు అని. అది కూడా చెప్పాం మనం. లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అంటారు. లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అంటే మొదటిసారిగా ఏదైనా అనుభవించినప్పుడు ఉండేటువంటి ఆనందం రెండోసారి ఉండదు. ఇంకా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. మొదటిసారి మారుతి 800 నాన్ ఏసీలో పోతూ ఉంటే ఎంతో ఆనందం, ఏదో మనం సాధించామని చెప్పాను. అందులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పోతే ఇంకా ఎక్కువ ఆనందం. డ్రైవర్ పక్కన కూర్చో అది వేరే విషయం. మనం స్వయంగా భార్య పిల్లల్ని కూర్చోబెట్టుకొని, చిన్న కారే అది, ఎక్కువ కాస్ట్ కూడా కాదు, అయినా కూడా అది పెద్ద బెంజ్ కారులో పోయినట్లు అనుభవం అనమాట. ఆ తర్వాత మీకు కొంచెం స్టాండర్డ్ పెరిగిపోయి ఇంకో పెద్ద కారు కొనుక్కుంటారు, కొంచెం ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత ఇంకా పెద్ద కారు కొనుక్కున్నప్పుడు ఈ ఆనందం ఉండదు. ఏదైతే మొదటిసారి అనుభవించారో అది ఉండదు. కాకపోతే మనం కొంచెం స్టాండర్డ్ పెరిగామనే తృప్తి ఉంటుంది, కానీ ఆ ఆనందం ఉండదన్నమాట. కాబట్టి పోను ఇక తగ్గిపోతూ ఉంటుంది. నెమ్మదిగా కారు ఏంది ఇస్తానులే, బయట 2 వీలర్లో పోదాం, లేదంటే క్యాబ్ బుక్ చేసుకో. మొదట్లో అయితే అసలు అవకాశం ఎప్పుడు వస్తుందా కారులో పోదాం అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఏం కారు తీస్తానులే, ఎవరు డ్రైవ్ చేస్తారు, క్యాబ్ బుక్ చేసుకుంటే 100 రూపాయలు పడేస్తే దర్జాగా వెనక్కి కూర్చుంటే వాడే తీసుకుపోతాను. అంటే తగ్గిపోయింది అనమాట. అది మీకు ఇచ్చేటువంటి ఆనందం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు అమృష్టం జాయతే మృష్టం మృష్టాద్ విద్యుద్వితే జన ముష్టాద్ ఉద్విజతే జన ఆది మధ్యావసానేషు కిమన్నం రుచికారకం. కాబట్టి మరొకప్పుడు రుచికరం అవుతుంది, అరుచికరమైనదే. రుచికరమైన వస్తువు వల్ల జనుడు, రుచికర వస్తువు వల్ల జనుడు బాధపడతాడు. ఎప్పుడైనా మొదట నడుమ చివర అన్నం ఒకే విధంగా రుచిగా ఉంటుందా? ఉండదు. రుచికరమైన